మళ్ళా అదే సుదర్శన చక్రాన్ని స్వామి ఆ అనుగ్రహం చేత మన మీదకి ప్రసాదిస్తే ఆ సుదర్శన హోమంలో ఆ సుదర్శన చక్రంలో మన కష్టాలు మన బాధలు అన్నీ కూడా వెళ్ళిపోయి ఆ చక్రాన్ని నుండి వెలువడేటువంటి అమృత బిందువులు అమృత ధారలు మన పైన కుదిసి మన యొక్క బాధలు శరీర బాధలు ఈతి బాధలు ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పేసని చెప్తోంది. ఇది మనం మాట్లాడుకునేటువంటి మాటలు కాకుండా ఆ ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఆ మంత్రంలోనే చెప్పారు. అది మనందరికీ దక్కడం కోసం మన యావత్ భారతదేశము, మన రాష్ట్రము, మన పట్టణము, మన భక్తులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసని మరి తలపెట్టినటువంటి గౌరవనీయులైనటువంటి మన భీమవరం శాసనసభ్యుల యొక్క మనోసంకల్పానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా చక్కటి ఈ కార్యక్రమాన్ని మామూలుగా ఇంటి దగ్గర చేసుకోవచ్చు, ఏదైనా ఒక ఫంక్షన్ హాల్లో చేసుకోవచ్చు, ఏదైనా ఒక నదీ తీరంలో చేసుకోవచ్చు. కాకుండా ఒక దైవ సన్నిధిలో, అమ్మ సన్నిధిలో, అమ్మవారి యొక్క పాద పద్మాల దగ్గర చేసుకోవటం అంటే అది మహా విశేషం. అందులోనూ ఈ రోజున మీకు తెలుసు జ్యేష్ఠ మాసంలో ఇది చిత్తా నక్షత్రంలో దశమి రోజున చేయటం అంటే చాలా విశేషం. అంతేకాకుండా ఈ రోజున స్వామికి సుదర్శన స్వామికి చాలా ఇష్టమైనటువంటి బుధవారం రోజు రావటం అనేది ఇంకా విశేషం. ఇది ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు, ఈ మంత్రాన్ని విన్నటువంటి వాళ్ళు ఎంతసేపు కూడా ఇది స్మరించినటువంటి వాళ్ళందరి యొక్క జన్మం ధన్యం అవుతుంది. అదేవిధంగా చక్కటి ఈ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి అసలు సంకల్పం కలగటమే ఒక విశేషం. అదేవిధంగా మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు మరి ఎంతో శ్రద్ధతో భక్తితో, అదేవిధంగా మన దేవాలయం అర్చక స్వామి మల్లికార్జున శర్మ గారు వారు మరింత శ్రద్ధతో తానే స్వయంగా కూర్చుని ఈ కార్యక్రమాన్ని చేయటం. అయ్యా కొంచెం స్పీడ్గా చదువుదామంటే ఆయన మొట్టమొదటే చెప్పేది, అయ్యా ఆలస్యమైన పర్వాలేదు, రాజీ పడకండి బాబు అని చెప్పేసి. రాజీ పడేది ఏం లేదు. అదే మంత్రాన్ని కొంచెం స్పీడ్గా చెప్తే ఇంకో పావు గంట ముందు అవుతుంది, లేకపోతే ఇంకో పావు గంట వెనకాల పడుతుంది. కొంచెం స్పీడ్గా చెప్తామండి, నలుగురు ఉన్నాం కదా అని చెప్తే కాదు, ఆయన చాలా నిదానంగా చెప్పాలని చెప్పేసని ప్రతి అక్షరాన్ని విడదీసి స్వామికి సుదర్శన హోమం చేశారు. ఇప్పుడు నవగ్రహాలకు, అష్టదిక్పాలకులకు, ఇందాక మనం పిలిచినటువంటి దేవతలందరికీ కూడా చక్కగా హోమం చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు ఉంటుంది. అయిపోయిన వెంటనే మహాపూర్ణాహుతి